నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. తాయిక్వాండో ద్వారా విద్యార్థి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక ఆరోగ్యం, సమన్వయం, ఆత్మరక్షణను పెంపొందించుకోవడం జరుగుతుందని కొడంగల్ ఎస్ఐజీబీ కె సత్యనారాయణ, మాస్టర్ మనోహర్, గంటి సురేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఇంటర్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను కొడంగల్ మాస్టర్ గంటి సురేష్ ఆధ్వర్యంలో జరిపారు. గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొడంగల్ ఎస్ఐజీబీ కె సత్యనారాయణ, స్కూల్ ప్రిన్సిపల్ నరేష్ రాజ్, వికారాబాద్ జిల్లా తాయిక్వాండో ప్రధాన కార్యదర్శి మాస్టర్ మనోహర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో మాట్లాడుతూ తాయిక్వాండో అనేది యుద్ధ కళలతో పాటు పోరాట క్రీడని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు విద్యతో పాటు ఆత్మరక్షణ విద్య అత్యంత ప్రధానకరమన్నారు. చిన్ననాటి నుంచి విద్యార్థులు తాయిక్వాండో నేర్చుకోవడం ద్వారా చురుకుగా ఉండటంతో పాటు విద్యలో రాణిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ మనోహర్ కి కొడంగల్ తాయిక్వాండో మాస్టర్ గంటి సురేష్ కుమార్, ఎస్ఐజీబీ కె సత్యనారాయణ చేతుల మీదుగా బెస్ట్ మాస్టర్ అవార్డు ప్రదానం చేశారు. మీ స్కూల్ కి మంచి పేరు తెచ్చి మీరు కూడా మంచిగా చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే టైం ఇస్ చాలా ప్రేషియస్. ఒకసారి నువ్వు అది వదిలిపెట్టేసాం అనుకో, ఏముంది రేపు చదువుకున్నాం, రేపు మళ్ళీ ఎల్లుండి చదువుకున్నాం అంటే తిరిగి రాదు. ఈ రోజు 11/3 అనేది మళ్ళీ తిరిగి రాదు. 11/3/2026 అనేది మళ్ళీ తిరిగి రాదు కనుక నువ్వు వర్కౌట్ చేయాల్సిన ఈ రోజే చేయాలి. నేను అనుకున్నాను, నేను చదువుకునే రోజు అదే నేను ఎస్ఏ అయిన తర్వాత నేను రూపంలో ఉంటున్నా, ఎస్ఏ అయిన తర్వాత రోజు అది కొంచెం చదువుకుంటే బాగుండేది కదా ఫీలింగ్ ఉంది. సో అలాంటి ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది, ఎవరికైనా ఉంటారు. కానీ అలాంటి రాకుండా ఈ రోజే కష్టపడి ఈ రోజే చదివి మనం పెట్టుకున్న ఏమి సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉండేది. కనుక 10th క్లాస్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. టీచర్స్ ఉంటారు కదా, 20 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ టీచర్ చాలా యాక్టివ్ ఉంటారు. ఇక్కడ నేను అప్పటి నుంచి గమనిస్తున్నా, టీచర్స్ అంటే చాలా సహకరించుకుంటా, చాలా యాక్టివ్ ఉన్నారు. అంటే దీన్ని బట్టి వస్తే పిల్లలు క్రమశిక్షణ అండ్ చదువులో చాలా ముందులో ఉన్నారని నేను ఊహిస్తున్నాను. నవీన స్కూల్ ఈ స్కూల్లో వచ్చే 10th క్లాస్ ర్యాంక్ అద్భుత ర్యాంకులు సాధించి వాళ్ళు మంచి మంచి కళాశాలలో మంచి మంచి ఉద్యోగాలు సాధించాలని, సంపాదించాలని ఆశిస్తున్నాను. ఇంకోటి మెయిన్ ఇక్కడ తగ్గలో టీచర్ ఇస్తున్నటువంటి మన కొడంగల్ నివాసి గంటి సురేష్ సుమారు 25 సంవత్సరాల నుంచి తగ్గలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాజకీయంగా ఒక సైడు, ఇంకో సైడు తగ్గలో ఫిట్నెస్ ట్రైనింగ్స్ పెట్టి ఎంతో మంది, వేల మంది ఎన్నో స్కూళ్ళలో కూడా, ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు. ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా మంది కానిస్టేబుల్స్ కూడా చాలా మంది అయ్యారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ తగ్గలో ఫిట్నెస్ సెంటర్ ప్రతి గ్రామంలో కూడా, ప్రతి స్కూల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ కొడంగల్లో కూడా ఇది సుమారు నేను రావడం ఇక్కడ 10-15 ఇయర్స్ నుంచి వస్తాను. అద్భుతంగా ఇక్కడ పిల్లలు చాలా చక్కగా మెరుగైన శిక్షణ పొందుతున్నారు. ఇంకోటి నేషనల్ లో కూడా లాస్ట్ టైం కూడా నేషనల్ లో మెడల్ సాధించారు. అదే ఎస్ఎస్ఆర్ అన్నట్టు నిరంతరం క్రమశిక్షణ పాటించాలి. ఇంట్లో మమ్మీ డాడీ ఏ విధంగా మనకు భోజనాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఆ భోజనాలు మాత్రమే తినాలి, బయట భోజనాలు ఎప్పుడు కూడా అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే దానివల్ల అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్ న్యూట్రిషన్ ఫుడ్ మన స్కూల్లో టీచర్స్ చెప్పే విధానంలో మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరు కూడా గొడవలు కానీ ఎవరు కూడా కానీ క్రమశిక్షణ లేకుండా విషయాలు ఎవరు ఉండదు. ప్రతి ఒక్కరు
ఎప్పుడు కూడా మన దేశంలో భారతదేశంలో క్రమశిక్షణగానే ఎదగాలి. ఎవరు చరిత్రలు ఎక్కడ మీరు మీ చదువు రేపు దేశానికి ఉపయోగపడాలి.